అరకులై వెళ్ళండి, అరకులై వెళ్ళే మార్గంలో ఆ కోయవాడు తీసుకెళ్ళి ఇదిగో ఇదే ఫలానా చెట్టు, ఇది లవంగం చెట్టు అంటాడు. ఆశ్చర్యపోతాం. మన లవంగాలు చూసాం తప్పించి ఎప్పుడు లవంగం చెట్టు చూడలేదు. ఇది యాలకుల చెట్టు అంటాడు, ఇది దాల్చిన చెక్క అంటాడు, ఇది ఫలానా చెట్టు అంటాడు. ఆశ్చర్యపడిపోతుంటాం. లోయలు బీడులు ఏం చేస్తున్నాయంట? సారాన్ని వెదజల్లుతున్నాయి. ప్రకృతిలో ఎటు చూసిన మొక్కలే, ఎటు చూసిన ఆహార పదార్థాలే. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు అనగా ఎటు చూసిన పచ్చటి పచ్చటి బీళ్లు మందలను వస్త్రముగా ధరించుకుని ఉన్నాయి. లోయలు సస్యముతో నిండి ఉన్నాయి. ఇది భూమి అంటున్నాడు. ఇవన్నీ సంతోషముగా ఉన్నవి, అన్ని గానం చేస్తున్నాయి అనగా వాటి ఫలాలు నీకు అందిస్తున్నాయి. ఇంత అద్భుతంగా దేవుడు మన కొరకు భూమిని చేసి నువ్వు ఇక్కడ బ్రతకరా అంటే నీకు అంతరిక్షంలో నీకు పనే అక్కడికి వెళ్తాను. నీకు ఎందుకు చెప్పు? నీదొక శాస్త్రమా? దేవుడు తన మేధస్సుతో నీ కొరకు కలిగించిన విశేషమైన ఈ పదార్థాలన్నిటినీ కూడా అర్థం చేసుకోలేని, గ్రహించలేని నువ్వు, వాటి వెనక ఉన్న దేవుని ప్రేమను చూడలేని నువ్వు శాస్త్రవేత్తలు అని చెప్పుకోవడం అది సిగ్గుచేటు. నీకు నీ మనిషి అనే నీ బ్రతుక్కే సిగ్గది. నరుడు అనే మనిషి బ్రతుకు సిగ్గండది. ఒక మంచి మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. తీసారా? చాలా మంచి మాట. అందరూ చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. తీసారమ్మా? చక్క తీయాలి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి రెడీ చేసి మనిషి చేతిలో పెట్టాడు, స్థిరపరిచెను. ఏం చేశాడంట? మళ్ళా చదవమ్మా. స్థిరపరిచి ఆయన భూమిని తయారు చేసి దాన్ని సిద్ధం చేశాడు. మళ్ళీ సిద్ధం చేయాలా వద్దా? ఇల్లు కట్టేస్తే సరిపోదు, దాన్ని సిద్ధం చేయాలా వద్దా? మనం ఉండడానికి అనువుగా దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎక్కడ వాటర్ ఉండాలి, ఎక్కడ బాత్రూమ్స్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, కిచెన్లోకి వాటర్ సప్లై ఉండాలి, పవర్ సప్లై ఉండాలి, అన్ని సిద్ధం చేసుకోవాలి. కట్టేయగానే పండగ కాదు. అంతేకాకుండా దాన్ని స్థిరపరచాలి కూడా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆయన భూమిని కొలుగ చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచను. నిరాకారముగా ఉండునట్లుగా ఆయన దాన్ని సృష్టింపలేదు. నివాస స్థలము ఉన్నట్లుగా దాన్ని సృష్టించు. నివాస స్థలము మనిషి నివసించడానికి అనువైనటువంటి స్థలము, మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఇల్లు, మనిషి కాపురం చేయడానికి తగినటువంటి ఇల్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనిషి కాపురం ఉండడానికి, మనిషి నివసించడానికి అనువైన స్థలం ఏదో తెలుసా? భూమి. నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు దీన్ని వదలకూడదు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశాలు యెహోవా వశం. చదవండి, ఎంత మంచి మాట. ఈ పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. భూమిని ఆయన నరులకి 514, పేజీ నెంబర్ 514, పాత నిబంధన. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశాలు యెహోవా కంట్రోల్లో ఉన్నాయి. భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడ? నరులకి ఇచ్చాడు. నీకు ఇచ్చాడు భూమి. భూమి నీది. హ్యాపీగా బ్రతికి. ఇక్కడ నువ్వు భూమిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు బుర్ర పని చేయట్లేదా? వాటి జోలు నీకెందుకురా? అవి ప్రమాదకరమైనవి. అవి ప్రమాదకరం. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు అంటుంటారు, చూసారా? మనం ఎంతలో ఉండాలి? మనం భూమి మీదే ఉండాలి. నువ్వు ఎగిరిపో కోరికే, ఓవర్ యాక్షన్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండు. నువ్వు పెద్ద మేధావిలో ఫీల్ అయిపోతున్నావు. నువ్వు అంత మేధావేం కాదు, నువ్వు అంత తెలివైనోడివేం కాదు. వెర్రవీగిపోకు, దెబ్బతింటావు. చెప్తుంటాం కదా మనం. చెప్తున్నాడు బాబు నువ్వు భూమి మీద ఉంటున్నా. అలా కదంటే నేను ఒకసారి అంతరిక్షంలోకి వెళతావు, తిరిగి రావు. ఒక్కొక్కసారి వెళ్ళాలేవు. నీకు ఎందుకు వచ్చింది హ్యాపీగా భూమి మీద బ్రతక్క? ఆ సూట్ వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏసీలో ఏముండదు నీకు. ఉక్కిరి ఇలా ఇలా పట్టేసుకుని ఉంటుంది. అది పూర్తిగా ఇలా తిరగడానికి ఇటు తిరగడానికి ఉండదు.
వేళ్ళు ఇలా ఫ్రీగా ఆడిస్తా ఉండదు. అంత ఇబ్బంది ఎక్కడికక్కడ కదలకుండా అలా కూర్చోవాలి. నీకు ఎందుకు వచ్చింది? నీకు అవసరమా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు